తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. వెల్కమ్ టు టీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సికింద్రాబాద్ తిరుమలగిరి నేరేడుమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుభం తెలియని 6 ఏళ్ల అబ్బాయి ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నాడు. ఆర్మీ ట్రక్ కింద పడి చనిపోవడం జరిగింది. సో అటుగా వెళ్తున్న ఆర్మీ స్కూల్లోనే చదువుతున్నాడు. అతను కూడా అక్కడ నుంచి స్కూల్ నుంచి వాళ్ళ మదర్ తీసుకెళ్ళిపోతుంది. సో ఆ టైంలోనే వెళ్తున్న క్రమంలోనే రోడ్డు పక్కన ఎడ్జ్లో మట్టి రోడ్డు ఉంటుంది కదా, ఆ మట్టి రోడ్డు దగ్గర స్కూటీస్ కొంచెం స్కిడ్ అయినట్టు అనిపించింది. స్కిడ్ అయ్యి కింద రోడ్డు మీద పడ్డారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అటుగా వెళ్తున్న ఆర్మీ ట్రక్ అయితే ఆ ట్రక్ కింద పడి బాలుడు చనిపోవడం జరిగింది. సో ఏం తెలియదు, ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నాడు. వాళ్ళ ఫాదర్ దేశం కోసం జమ్మూ కాశ్మీర్లో ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు దేశం కోసం అక్కడ పనిచేస్తుంటే ఇక్కడ మాత్రం చాలా దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. చిన్న బాబు ఏం తెలీదు కానీ ఆ లారీ కింద పడి, ఆ ఆర్మీ ట్రక్ కింద పడి చనిపోవడం జరిగింది. సో అసలు ఆ విజువల్స్ చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఏం తెలీదు, వాళ్ళ మదర్కి సివియర్ ఇంజురీస్ అయ్యాయి. ఆ బాడీని పోస్ట్ మార్టం కోసం గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది బాబుని. అదేవిధంగా మదర్కి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఆమె ట్రీట్మెంట్ చేస్తున్నారు. కానీ ఈ ఆల్రెడీ ఇన్సిడెంట్ తెలిసింది. వాళ్ళ ఫాదర్ కూడా చెప్పడం జరిగింది, వాళ్ళ ఫాదర్ వస్తున్నారు, బాబుని ఆఖరి చూపు చూసుకోవడానికి వస్తున్నారు. కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా స్కూల్ వ్యాన్ల కింద, ఆర్మీ ట్రక్ కింద పడి ఇట్లాంటి అసలు ఎంత బాధాకరం అంటే, కేసు ఫైల్ చేశారు, బట్ ఫైల్ చేయడం కూడా ఈ విధంగానే చేశారు. రోడ్డు మీద వెళ్తున్నారు, సో ఎడ్జ్లో స్కిడ్ అయింది, కింద పడగానే అటుగా వెళ్తున్న ఆర్మీ ట్రక్ గుద్దడం జరిగిందని చెప్పేసి ఒకసారి మీకు అనిపించవచ్చు, అంటే ఆ ట్రక్ చూసుకోవాలి కదా అని. అది ట్రక్ ఎలా ఉంటుందంటే హైట్ లో ఉంటుంది, సో కింద ఎడ్జెస్ తెలియదు. ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోతుంది. సో అందుకే పేరెంట్స్ ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు మీద డ్రైవ్ చేసినప్పుడు హెవీ వెహికల్స్ పక్కన, లారీలు కానీ, బస్సు కానీ, ట్రావెల్స్ కానీ ఏమి వచ్చినా సరే పక్కన హెవీ వెహికల్స్ వెళ్తున్నప్పుడు మాక్సిమం దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ప్రాణం పోతే తిరిగి రాదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆ వీడియో చూస్తుంటే అసలు క్లియర్ గా అప్పటికప్పుడే జరిగిపోతుంది మొత్తం. ఇట్లకి బాబు వాళ్ళ మదర్ కింద పడిపోయారు, వెంటనే ఆర్మీ ట్రక్ వచ్చి వాళ్ళ గుద్దడం జరిగింది. అప్పుడు ఆర్మీ ట్రక్ కూడా ఓవర్ స్పీడ్ లో ఏం లేదు, అది నార్మల్ గానే ఉంది ఆ ట్రక్ కూడా. కానీ ఏం చేస్తాం, ఆ అమాయకుడు, ఆ చిన్న బాబు చనిపోవడం జరిగింది. వాళ్ళ ఫాదర్ ఆర్మీ వింటేనే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. సో వాళ్ళు కేసు ఫైల్ చేసినారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏంటి ముఖ్యంగా అసలు అలాంటి పరిస్థితి ఎలా వచ్చిందని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద ఎంక్వైరీ వేసినారు. సో ఏదేమైనా మనం జాగ్రత్తగా ఉండాలి ప్రమాదం జరగకంటే ముందే. ఎవరైనా పేరెంట్స్ అయినా కావచ్చు, ఎవరైనా సరే వెహికల్స్ వెళ్ళినప్పుడు. రీసెంట్గా ఎన్నో చూసాం, ఎన్నో యాక్సిడెంట్లు, చిన్న చిన్న పిల్లలు బస్సుల కింద పడి చనిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. సో వాటన్నిటిని అవాయిడ్ చేయడానికి ముఖ్యంగా పేరెంట్స్ బాధ్యత తీసుకోవాలి. ఎవరు కావాలని చెయ్యరు, బట్ జాగ్రత్తగా ఉండాలి. హెవీ వెహికల్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం అవాయిడ్ చేసి దూరంగా ఉండడము, రోడ్డు ఎడ్జెస్ లో వెళ్లకుండా ఉండడము, ఆ ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ చూసుకుంటే కొంచెం ఇలాంటి ప్రమాదాలు అయితే వాటి నుంచి బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. ఫాదర్ అయితే వస్తున్నారు, జమ్మూ కాశ్మీర్లో చేస్తున్నాడు, దేశం కోసం విధులు నిర్వహిస్తున్నారు ఆర్మీలో. ఆర్మీ స్కూల్ నుండే చదువుతున్నాడు బాబు కూడా, ఆర్మీ వ్యానే. ఇదంతా వింటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది ముఖ్యంగా. సో మీరు కూడా వింటున్న వాళ్ళు ఎవరైనా సరే వీక్షకులు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేసి కొంచెం జాగ్రత్తగా ఉండేటట్టు వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ కదా, ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉండాలని. హైదరాబాద్లోనే లాస్ట్ 3-4 months లో ఎంతో మంది చిన్న పిల్లలు స్కూల్ వ్యాన్ కింద పడి చనిపోవడము, తెలంగాణలో ఇంకా ఎంతో మంది. సో వీటన్నిటిని అవాయిడ్ చేయాలంటే కొంచెం మనం జాగ్రత్తగా ఉంటే బెటర్ అని చెప్పేసి చెప్తున్నాను.